మనం చాలాసార్లు నేను ఎందుకంటే ఎక్కువ చేయలేను అని చెప్పి మనకు మనమే లిమిట్స్ పెట్టుకుంటాం. ఎందుకంటే వీటినే సెల్ఫ్ లిమిటింగ్ బిలీఫ్స్ అంటారు. ఎగ్జాంపుల్ చూస్తే నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి నేను జాబ్ చేయలేను, నాకు మనీ లేదు కాబట్టి బిజినెస్ చేయలేని చెప్పని మనకు మనమే లిమిట్స్ పెట్టుకుంటాం. ఈ బిలీఫ్స్ అన్నీ ఫ్యాక్ట్స్ కావు. కొన్ని పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఫెయిల్యూర్స్ వల్ల ఫియర్ వల్ల ఏర్పడతాయి. ఒకసారి ఫెయిల్యూర్ రావడం నేను చేయలేనని ప్రూవ్ చేయదు. ఇలా ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు నేను ఇంతే అని చెప్పని. కానీ తన మైండ్ సెట్ని గ్రో చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఇప్పుడు నాకు రాదు కానీ నేర్చుకోగలనని చెప్పి ఆలోచిస్తారు. పర్సనల్ గ్రోత్ అంటే మన వీక్నెస్ని ఇగ్నోర్ చేయడం కాదు, వాటిని ఐడెంటిఫై చేసి ప్రూవ్ చేయడం. నీకు ఏదైనా సాధ్యం కాదనిపిస్తే నాకు ఇది ఎందుకు రాదు అనే క్వశ్చన్కి బదులు ఇది నేను నేర్చుకోవడానికి నాకు ఏం అవసరం అని అడుగు. బిగ్ గోల్ని చూసి భయపడకుండా రిక్వైర్డ్ స్కిల్ని విడిగా నేర్చుకోవడం, ప్రాక్టికల్గా అప్రోచ్ అవ్వు. ఇతరులతో కంపేర్ చేయడం ఆపే. నీ గత విషయంతో కంపేర్ చేసుకోవడం మంచిది. నీ కరెక్ట్ ఎబిలిటీ నీ పర్మనెంట్ ఎబిలిటీ కాదు. నువ్వు చేయలేనని అనుకుంటున్న ఒక విషయం ఏంటో అది నిజంగా ఇంపాసిబుల్నా లేక ఇంకా నేర్చుకోలేదా నాకు కామెంట్లో చెప్పు. ఇలాంటి ప్రాక్టికల్ గ్రోత్ రియాలిటీ చెక్ కోసం ఇప్పుడు మన పేజ్ని ఫాలో అవ్వు. కలిసి గ్రో అవుదాం.